అందరికీ విస్తొచ్చేసింది. కాస్కత్త నాకు వార్తలు పట్టుకొచ్చేసింది. 4 ఏళ్ల సంధి నయా పైసా రేటు పెరగలేదు, తగ్గలేదు పెట్రోల్ డీజిల్ అయ్యి. కానీ ఇప్పుడు తెల్లారి లేచి బంకులకు పోయి ఇవాళ ఎంత పెరిగిందన్నా అని అడిగి తెలుసుకునేటట్టు నడుస్తుంది కథ. నిన్నటితోటి 4 మాటలు పెరిగింది. మళ్ళా ఇంకెన్ని మాటలు పెరుగుతుందో, ఎప్పటిదాకా పెరుగుతుందో. ఆ ఇరాను అమెరికాల పంచాది ఎన్నడు తెగుతుందో ఏం పాడో. అప్పటిదాకా తప్పేటట్టే లేదు ఈ రేట్ల కష్టాలు. కానీ సరే, ఇవాళ మనం ఏం చేద్దాం, హెడ్లైన్ చూసేద్దామా. చిన్న సీఎం పవన్ సారు రాజమండ్రి టూరు అరుచుకున్నాడు గోదావరి పుష్కరాలకు జరుగుతున్న ఏర్పాట్లను. ఎరైటీ నిరసన చేసింది కమలం పార్టీ కార్పొరేటరు. ప్రజావాణి ప్రోగ్రాంకు పట్టుకొచ్చింది చాయ్ ఫ్లాస్కును. ట్రాన్స్ఫారాలకు పెడుతున్నారు కూలర్లు, ఫ్యాన్లు. ఎండ దెబ్బ తలగద్దని మస్తు దానిలాడుతుర్రు. ఈసారి రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు మామూలుగా ఉండేటట్టు లేవు కదా. ఎందుకంటారా, డిప్యూటీ సీఎం పవన్ సారే దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూసుకుంటుండు. పోర్రి లడ్డు కల్తీ అయిందన్నప్పుడు గుడిలో మెట్లు కడిగి ఎట్లా శుద్ధి చేసిండో, పుష్కరాల కోసం గోదావరిని కూడా గట్నే శుద్ధి చేసే పని ముంగటేసుకుండు సారు. గోదావరి ఊపిరి పీల్చుకుంటున్నది ఇప్పుడు. కలుషితమైన గోదావరిని శుద్ధి చేసే పని ముంగటేసుకున్నాడు కదా డిప్యూటీ సీఎం పవన్ సారు. నిన్న పొద్దుగాలనే గోదావరి పుష్కరాల పనులు ఎట్లా నడుస్తున్నాయి, ఏం చేస్తే బాగుంటుందని ఏర్పాట్లు చూస్తేందుకు రాజమండ్రికి పోయిండు సారు. ఇక ఎంబడే నాదెండ్ల సారు, కూటమి లీడర్లు, అధికారులు అందరూ వచ్చారు. అందరిని వేసుకొని ఇక సపరేట్ పడవెక్కి రాజమండ్రి పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ దాకా పోయిండు సారు. ఇక ముందే ప్రకృతి ప్రేమికుడాయే. ఆ గోదాట్ల నీళ్లు, పడవలు, పచ్చని చెట్ల అందాలు కనబడుతుంటే ఇక ఫోన్లో ఛార్జింగ్ కొడిచేదాకా పట్ట ఫోటోలు కొడుతూనే ఉన్నాడు. నడిమిట్లా కొందరు మత్స్యకారులు, అభిమానులు సెల్ఫీ దిగుతామని వస్తే ఇక వాళ్ళను దగ్గరికి పిలిచి ఇట్లా సెల్ఫీ ఇచ్చి పంపించిండు. ఇక పడవ నడిపేటాయన దగ్గర నుంచి అధికారుల దాకా అడిగిన వాళ్ళందరికీ ఇక సెల్ఫీలు ఇస్తూనే ఉన్నాడు. సార్ని అందరు ఫోటోలు తీసుకుంటే సారే అందరి ఫోటోలు తీసుకుంటున్నాడు చూడరు. ఇక నడిమిట్లా గోదాట్ల నీళ్ళ నాణ్యత ఎట్లున్నది, మంచిగానే ఉన్నాయా ఏం కథ అని అధికారులు టెస్ట్ చేసి సార్ చూపించారు. ఇక ఒడ్డు పోయినాక ఆఫీస్లో మీటింగ్ పెట్టి పుష్కరాల లోపల గోదావరి అంతా శుద్ధి అయిపోవాలి. మురికి నీళ్లు కలవకుండా నీళ్లను కాలువలకు డైవర్ట్ చేయాలి. పుష్కరాల వరకు గోదాట్ల నీళ్ళన్నీ తేటగా అయిపోవాలి. ఏడ చెత్త అన్నది కనిపించద్దు. ఎన్ని పైసలైనా ఖర్చు పెడదాం కానీ ఏర్పాట్లు అయితే మాత్రం అదిరిపోవాలి. పుష్కరాలు ఇట్టు చేయాలని మీటింగ్ పెట్టి చెప్పుకొచ్చిండు సారు. మన జీవనదులు కాలుష్యం కాకుండా భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలన్న సదుద్దేశంతో దీనికి ఈ రోజున రాజమండ్రిలో శ్రీకారం చుట్టాం. జిహెచ్ఎంసీ ఆఫీసర్ల తానికి పోయి మోరీలు సాపు చేయర్రంటే అది మా పని కాదు, హైడ్రా వాళ్ళది అంటారు. చెత్తెత్తుకపోతలేరు అంటే అది మేము చెయ్యం, రామ్కి వాళ్ళని అడుగుల్లి అంటారు. రోడ్ అంటే సిఆర్ఎంపీ, ఎస్ఆర్డిపి అంటారు. నాలా అంటే హైడ్రా అంటారు. మళ్ళీ మేమేమల్ని అడగాలి అని అంటున్నారు పట్నంలో బీజేపీ లీడర్లు. ప్రతి సోమవారం నాడు ప్రజావాణి అని ఘనంగా ఈవెంట్ అవుతుంది కదా. అగోగా ప్రజావాణి ఈవెంట్కు సమస్యల కాయిదాలు కాకుండా ఉడుకుడుకు షాయ ప్లాస్కుల పోసుకపోయింది గీ శ్రీవాణక్క. నమస్తే అండి, బాగున్నారా? ప్రజావాణి అవుతుంటే సమస్యల దరఖాస్తులు పట్టుకొచ్చుడు కామన్ అని వెరైటీగా షాయ ప్లాస్క్ పట్టుకొని వచ్చింది బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణక్క. మోడీ సారు షాయమ్మి ప్రధాన అయినట్టు అక్క కూడా అట్లేమన్నా షాయమ్మి ఎమ్మెల్యే అయిదామనుకుంటుందా అనుకునేరు. జనాలు ప్రజావాణికి వచ్చి దరఖాస్తులు ఇచ్చిపోతుంటే అధికారులకేమో షాయల బిస్కెట్లు ముంచుక తినేతందుకు పెట్టిన టైంపాస్ పేరంటాలా అవుతున్నాయట. అందుకే షాయ బిస్కెట్లు పట్టుకొచ్చి ఖాళీ కుర్చీలకి ఇట్లా షాయలు పోసి బల మీద బిస్కెట్లు పెట్టిపోయింది కార్పొరేటర్ శ్రీవాణక్క. సార్ నమస్కారం, ఛాయ్ తాగండి, బాగా పనిచేస్తున్నారు, ఛాయ్ బిస్కెట్ తీసుకోండి. లేకపోద్దంటవా అన్న, పండుకున్నారంటవా? అరే సార్ ఇక ఏమనుకోకండి సార్, ప్రజావాణి ప్రజలకి సేవ చేస్తా అంటే ఇంతమంది వచ్చినాము,
మీరు మాకైతే కనిపిస్తలే. మిస్టర్ ఇండియాలో లాగా వాచ్ ఉందో ఏమో మళ్ళీ మీకు. అగ చూడరి అక్క ఛాయలు పోస్తుంటే అగో వెనక పొంటి ఉన్నోళ్ళేమో బిస్కెట్లు పెడుతున్నారు మంచిగా. హైదరాబాద్ ఎల్బీ నగర్ జోనల్ ఆఫీస్లో ప్రజావాణి అవుతుంటే పోయింది పొద్దుగాలనే అక్క. ఇక 11 అయినా ఆఫీసర్లు ఎవ్వరు కూడా పత్తగలేరు. పాపంకి ఈ సార్ ఒక్కడే, ఆయనకి ఏం పని లేనట్టున్నది ఇంట్లో. ఇక జర టైంకే వచ్చి ఒకడే పని చేసుకుంటున్నట్టున్నాడు. గత 3 నెలల నుంచి ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా మాకు. చెత్త ఎత్తుతలేరు, డ్రైనేజ్ క్లీన్ చేస్తలేరు, నీళ్లు లేవు, పొల్యూటెడ్ వాటర్, చెట్ల కొమ్మలు అట్లా పడితే అట్లా పడేసిపోతున్నారు. రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అసలు బండ్లలో పోతే కూడా నడుము నొప్పి వచ్చేటట్టున్నాయి రోడ్లు. తెచ్చిన ఛాయ పట్టిగా వారబోసుడు ఎందుకనగో ఖాళీ కుర్చీల ముంగట్నే గిలాసాల ఛాయ పోసి బిస్కెట్లు పెట్టింది. ఇక ఉన్న ఒక్క ఆఫీసర్ తోటి ఏం చేయమంటారు సార్, మీరేమో చాలా కష్టపడబడుతుంది. పబ్లిక్ ఏమో సమస్యలు చెప్పుకుందాం వస్తే ఇవ్వలేకపోయా. అందుకే ఛాయ దాగి నిమ్మలంగా అని ఇగో ఇట్లా అరుచుకున్నది. స్పెషల్ ఆఫీసర్లు వీళ్ళు రానట్టున్నారు కదా, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలనలో హైదరాబాద్ ఆల తాంతి ఇట్లా మారిపోయింది. ఆఫీసులలో ఆఫీసర్లు కనబడతలేరు, సమస్యలు తీర్చేటందుకు ఎవరు ఉంటలేరు. జనాలు మరి ఎవరికి పోయి చెప్పుకోవాలి. ఆగమాగం చందనం ఉన్నదని అక్క ఛాయలు పోసి సర్రున వాతలు పెట్టిందన్నట్టు. ఏ ఆఫీసర్ కి ఫోన్ చేసినా ఏం సమాధానం ఇస్తలేడు. డీసిల్టింగ్ అంటే హైడ్రా అంటారు, రోడ్ అంటే సిఆర్ఎంపీ ఎస్ఆర్డిపి అంటారు, నాలా అంటే హైడ్రా అంటారు, చెత్తెట్టట్లేదు అంటే రామ్కి అంటారు. మళ్ళీ మేము ఎవరిని అడగాలి అన్నట్టు శ్రీవానక్క, పెట్రోల్ రేట్లు కూడా రోజుకింత తెలియకుండా మస్తు పెరుగుతున్నాయక్క. దాని మీద కూడా ఏదైనా గిసొంటిదే వెరైటీ నిరసన ప్లాన్ చేస్తే బాగుంటుంది అక్క అని అనుకోబట్టి రటిగా అక్క నిరసన చూసిన వాళ్ళు అంతా ఆడున్నోళ్ళు. మా సరూర్ నగర్ లా చెత్తెత్తటోళ్ళు లేరు, ఊడ్చేటోళ్ళు లేరు, నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, డ్రైనేజ్ క్లీన్ చేసేటోళ్ళు లేరు, ఎలక్ట్రిసిటీ చెట్ల కొమ్మలు కట్ చేసి అవెత్తేటోళ్ళు లేరు. కరెంటు పోతుంది అని అంటే ఎందుకు పోతుందో కూడా తెలుస్తలేదు. ఈ ఎండకు మన ఇళ్ళల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేకుంటే కష్టకాలమే ఉంటుంది. 24 గంటలు ఇళ్ళల్లో ఇరాం లేకుండా నడుస్తూనే ఉండాలి. అవి జరసేపట్ల కరెంటు పోతే చెమటలతోటి తాణం చేసినంత పని అవుతుంది మస్తు మందికి. ఇక ఇన్వర్టర్ ఉన్నోళ్ళకు ఏం కాదనుకోర్రి. అయితే ఇన్వర్టర్లైనా, ఏసీలైనా, ఫ్యాన్లైనా, కూలర్లైనా అవన్నీ నడవాలంటే ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్లు చక్కగా ఉండాలి కదా. వాటికే ఎండ దెబ్బ తగిలి మలమల మాడిపోయి కాలిపోతున్నాయట. గందుకే గీ ఉపాయం చేస్తున్నారు కరెంటోళ్ళు. అందరూ బాగుండాలంటే ఫస్ట్ మనం బాగుండాలన్నట్టు ఇండ్లకు కరెంట్ ఇచ్చి ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు తిరగాలంటే తాను కరిగిపోతూ 10 మందికి వెళ్తురునిచ్చే క్యాండిల్ లెక్క మండిపోతున్న ఎండలలో ఉండే కరెంటు ట్రాన్స్ఫార్మర్లు చక్కగా ఉండాలి కదా. అందుకే ఇట్లా కూలర్లు, ఫ్యాన్లు పెట్టి కరెంటు ట్రాన్స్ఫార్మర్లను టండా కూల్ చేసి ఐసు పడుతున్నారు. యూపీ రాష్ట్రం అయోధ్య, గోండా, హాపూర్, అలీగఢ్ ఏరియాల కరెంటు అధికారులు అంతా. నిన్నటికేళి రోహిణి కార్త షురువైంది. ఎండలు ఇంకింత గట్టిగా ముదిరినాయి. మరి మున్పట్లెక్క ప్రతాపం చూపెట్టేందుకు రోకల వాడకం తక్కువైంది కదా. అందుకే కరెంటు ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేస్తున్నట్టుండు మిస్టర్ సూరజ్ బాయ్. చిన్నగా కొడుతుంది ఆ ఎండ. ఆ అగడుకు ట్రాన్స్ఫార్మర్లు గడికో పారి బర్రుమని కాలిపోతున్నాయట. అందుకే ఫ్యాన్లు, కూలర్లతో చల్లబరుస్తున్నారు. అప్పుడు ఎన్నడో 20-25 ఏళ్ల కిందట 50 యూనిట్ల పవర్ సప్లై చేసే కెపాసిటీ ఉండే ట్రాన్స్ఫార్మర్లు పెడితే ఇప్పుడు అవిటితోనే 250 యూనిట్ల పవర్ సప్లై చేస్తున్నారట. అల్లి ఇంకా ఎల్పిజి, సిఎన్జి గ్యాస్లు చక్కగా దొరకలేవు కాబట్టి ఇళ్లల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలతో పాటు కరెంటు పొయ్యిల వాడకం కూడా మస్తు పెరిగిందట. అందుకే ట్రాన్స్ఫారాలకు వడదెబ్బ తాగే కథ అవుతుందట. పురాగా కాలిపోయేదాకా చూసే కంటే ఇట్లా కాపాడుకుంటేనే బెటర్ అని పాత ఐడియాలనే ఫాలో అవుతున్నారు కరెంటు శాఖ వాళ్ళు. ఒక్క యూపీ రాష్ట్రంలోనే కాదు, అంతటా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు ఇప్పుడు. ఈ వీడియోలను చూసి మంచి ఉపాయం బ్రదరు అని కొందరంటే, చెట్లను కొట్టేస్తే గిట్లనే ఉంటుంది బాస్ అని ఒకలంటున్నారు. కూలర్లు, ఫ్యాన్లతోటి ఏడ వర్కౌట్ అవుతుంది, డైరెక్ట్ ఏసీ ఫిట్ చేయరని ఇంకోలు. అసలు ఆ ట్రాన్స్ఫార్మర్లకు మంచిగా షెడ్లు కట్టిస్తే ఏమైతుండే, ఇట్లా ఎండల పడేసినట్టు పెట్టే బదులు అని ఇట్లా యువ్వలకి తోచినట్టు వాళ్ళు రాసుకొస్తున్నారు. కరెంటు అధికారుల తనలాట చూసి కూడా అయ్యో అనిపి అని సోషల్ మీడియాలో కొంతమంది. అవోళ్ళ సౌకాడికి పోయి అందరూ బాధలు ఉన్నప్పుడు హే అని ఇకిలిచ్చి నవ్వుతే చూసేటోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది చెప్పుర్రి. ఇలా అసలు మనుషులేనా, సోయున్న పనేనా అని చూసిన వాళ్ళందరూ తిట్టిపోస్తారు. అదే బాధ్యత గల పెద్ద పదవులు ఉన్నోళ్ళు, అందులో ఇంకా పోలీస్ నౌకరు చేస్తున్నోళ్ళు రాష్ట్రాన్నే గుదిపేసిన ముచ్చట మీద ప్రెస్ మీట్ పెట్టి, అది కూడా 10 ఏళ్ల చిన్న పిల్లను ఘోరాతి ఘోరంగా అంగడి చేసి చంపినోని గురించి చెప్తున్నప్పుడు ఎంత బాధ్యత కొద్ది మెదిలాల వల్ల.
కానీ అది విడిచిపెట్టి టీవీలలో వచ్చే కామెడీ షోలలో జడ్జిలు నవ్వినట్టు నవ్వుతే ఎంత ఈకారంగా అనిపిస్తుంది. ఏం కథ గీ మేడం ఇగిలిచ్చుడు చూసినాక చాలా మందికి గదే అనిపిస్తుంది. ఇప్పుడు we will always do as per law, whatever. తమిళనాడు కోయంబత్తూరు ఐజీ రమ్యాభారతి మేడం పోలీస్ ఆఫీసర్ కంటే టీవీలలో వచ్చే కామెడీ షోలకు జడ్జిగా మంచిగా పనిచేస్తుందని అంటున్నారు. ఆమె చేసిన ఉద్దారకం చూసిన జనాలు ఆ గంతగానం ఏం చేసిందో చూసి మీరే చెప్పురి. చూసిరా, కోయంబత్తూరులో 10 ఏళ్ల చిన్నపిల్లను ఒక తాసిడిగాడు ఘోరాతి ఘోరంగా చేసి జీవి తీసిండు. ఆ కేసు గురించి వివరాలు మీడియాకు చెప్తామని పోలీసు వాళ్ళు విలేకరులను పిలిచి ప్రెస్ మీట్ పెట్టిరు. ఇక ప్రెస్ మీట్ అవుతున్న టైంలో మేడం గోర్లు గిల్లుకుంటా పక్క ఆఫీసర్లతో జోకులు వేసుకుంటా ఏదో కామెడీ సినిమా చూస్తున్నట్టు దోస్తులందరూ ఛాయ హోటల్ కాడ కూర్చొని జోకులు వేసుకుంటున్నట్టు మేడం కిల్ల నవ్వబట్టింది. ఇట్లా ఇక పక్క పొంటి ఆఫీసర్ కూడా ఫోన్లలో రీళ్లు చూసి ఇక మేడం నవ్విందని పలగబడి నవ్వుతున్నాడు. We are sticking to this case, so we'll avoid that. I'm actually not the right person to speak about it. Like I said, we have this conference is necessarily for this case. ప్రెస్ వాళ్ళు క్వశ్చన్లు అడుగుతుంటే మేడానికి గంతగానం ఎందుకు నవ్వులు వచ్చినాయి మరి. సరే ప్రెస్ మీట్లనే కాదు అది అయిపోయినాక మళ్ళీ పక్కకు వచ్చి కూడా గట్లనే నవ్వుకుంటా మాట్లాడబట్టింది మేడం. We'll just, you have to be really a bit, let us be a little understanding of each other's situation. Yes. ఇక ఆమె ప్రెస్ మీట్ ను లైవ్ లో చూసిన వాళ్ళందరూ మస్తు గరం అవుతున్నారు. ఇక నెటిజన్లు అయితే ఆమె పోలీస్ నౌకరికే పని రాదని దుమ్మెత్తి పోస్తున్నారు. బాధ్యత గల పదవిలోని గింత దారుణంగా ఎట్లుంటారమ్మా, 10 ఏళ్ల పిల్ల ప్రాణం తీస్తే కొంత కూడా బాధ లేకుండా ఇగిలిచ్చి నవ్వుతారు అని నెటిజన్లంతా మస్తు గరం అవుతున్నారు. ఇట్లా ఆ వీడియో మీద దుమారం రేగే వరకు అదంతా ఏఐ వీడియోలు నిజం కాదని తమిళనాడు పోలీసు వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మంచి అయితే మన ఖాతాలు వేసుకోవాలి, గిట్ల షేడ్ అయితే ఏఐ ఖాతాలు వేయాలన్నట్టు. మొక్కాలపో ఇసొంటోళ్లకు అని అనుకోబట్టిరు ఇసొంటివి చూస్తున్న జనాలు. ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ఏఐ బొమ్మలతోనే చక్కర్లు కొడుతుంది కదా బొద్దింక పార్టీ. ఇక ఇప్పుడు జనాల నడుమ జనం లెక్క ముంగటికొస్తుంది. ప్రజా సమస్యల మీద పోరాటాలు కూడా సురు చేస్తుంది. కాకపోతే డైరెక్ట్గా ఆ పార్టీ పేరు మీదే కాకుండా వేరే పార్టీల విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు ఆ బొద్దింక పార్టీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు గీతీర్లా. బొద్దింక పార్టీ సోషల్ మీడియా పేజీలను బ్లాక్ చేసిర్రు. అది షురూ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు. ప్రజా గొంతుకను అనగదొక్కుదామని చూస్తున్నారని అదే బొద్దింక పార్టీ ప్లకార్డులు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఫేస్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిర్రు ఈ యూత్ పిల్లగాలంతా. తమిళనాడు మదురై సిటీలో నిరుద్యోగ బొద్దింకల ర్యాలీ పేరు మీద ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంస్థలోళ్ళు ఆదివారం నాడిట్లా ర్యాలీ తీసిర్రు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సారు యూత్ ను బొద్దింకలు పరాన్న జీవులతో పోల్చి చాలా ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడిరు. సర్కారు ఉద్యోగాలు కల్పియరు, పోటీ పరీక్షల పేపర్లు లీక్ చేస్తుంటారు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతుంటారు, గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి అనుకుంటా దేశం మీద ఉన్న సమస్యలన్నీ చదువుకొచ్చిర్రు. We are here to stand against the ideology of the Chief Justice who has addressed that youngsters are being the cockroach in this society. They are continuously saying that we are questioning against the government. The reason for questioning against the government is because of the increasing unemployment and poverty in this Indian democratic society. This is a new revolution against the government by the youths of this country. Responsibility and accountability for the youths of this country. కానీ ఏ మాట కామాట సోషల్ మీడియాలో కానీ బయట రియల్ గా కానీ బొద్దింక పార్టీని, ఆ పార్టీని ఫాలో అయ్యేటోళ్ళని కానీ అనగదొక్కే ముంగట అసలు ఇంత ఫాలోయింగ్ ఎందుకు వస్తున్నట్టు దానికి అని ఆలోచన చేస్తే మంచిగుండు అనుకుంటున్నారట బొద్దింక పార్టీకి వస్తున్న క్రేజ్ చూస్తున్న కామన్ పబ్లిక్ కూడా. ఈ లెక్కకు ఈ బొద్దింక పార్టీ సోషల్ మీడియాలకి రేపు రియల్ గా తయారైనా ఇచ్చంతరమేమో అనిపిస్తలేదు, అంత ఫాలోయింగ్ ఉంది మరి. అందమైన గులాబీ పువ్వును దెంపబోతే ముండ్లు గుచ్చినట్టు,
తీయటి తేనెనిచ్చే తేనెటీగల తెరుగుపోతే కుట్టినట్టు, కమ్మటి రేగు పండ్లను నింపబోతే ముళ్ళు గుచ్చినట్టు, చుట్టూ వెలుతురు నింపే దీపం కింద చీకటున్నట్టు, ఎంజాయ్ చేద్దామని పోయే టూరిజం ఏరియాలలో కూడా ప్రమాదాలు తయారుంటాయి. ఇంతకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ముచ్చట అంటారా? అయితే చూసిరా పోర్రి. ఏడికి పోయినావు శనేశ్వర అనంటే ఇంకెక్కడ నేనెత్తెల్నే ఉన్నా కదా అన్నట్టు అయింది కదా జమ్మూ కాశ్మీర్ గుల్మార్గ్ కాడ కేబుల్ కార్లు ఎక్కిన ఈ పర్యాటకుల పరిస్థితి. మంచిగా ఎక్కి కూర్చున్నాక సుయ్యమని పోతపోతేనే సడన్ బ్రేక్లు వేసినట్టు ఎక్కడెక్కడ ఆగిపోయినాయట గోండోల ఏరియాల ఈ కార్లన్నీ. ముంగడికి పోతలేవు వెనక పోతలేవట. టెక్నికల్ సమస్య వచ్చి స్టాప్ అని చిన్న పొరగల ఆటల ఆగినట్టే ఎక్కడి కార్లు అక్కడనే గాలి ఆగిపోయినాయి ఇట్లా. అటు ఇటు 300 మంది పర్యాటకులు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఆడోళ్ళు అంతా ఉన్నారన్లా. కిందికి దుంకరాదాయ్ ఎటు ఓరాదాయ్, గాలి దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడాలి అని దండం పెట్టినట్టయింది వీళ్ళ పని. పోలీసు వాళ్ళకు హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ కొడితే ఆర్మీ జవాన్లు పోలీసులు దనదన ఉరుకొచ్చి వైర్లు కట్టి ఒక్కొక్కరిని మెల్లగా కిందికి జారగొట్టిరు గిట్లా. జర్ర కిందికని ఉన్నోళ్ళనేమో నిచ్చెన లేచి దించిర్రు. నిన్న పొద్దుగాల మొదలైందంటే పొద్దుగదంకా నడిచింది కాపాడే రెస్క్యూ ఆపరేషన్. ఎవ్వరికి ఏం కాకుండా దించుకొచ్చినాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు వైర్ కార్ల జిక్కి కిందికి దిగిన వాళ్ళంతా. కావాలంటే కేబుల్ కార్ ఎక్కినట్టు కలగంటే సరిపోతుంది కానీ మళ్ళా జన్మల నిజంగానైతే అస్సలు ఎక్కొద్దు ఈ కేబుల్ కార్లు సల్లగుండా అని అదురుపుచ్చుకున్న వాళ్ళంతా అనుకుంటా పోయిర్రట. ఇవాటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.